తెలంగాణ కాంగ్రెస్ లో గందరగోళం నెలకొంది. ఇప్పటి వరకు పీసీసీ కార్యవర్గ విస్తరణ ప్రకటించలేదని, అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడుస్తున్నా పూర్తి స్థాయి మంత్రివర్గం ఏర్పాటు చేయలేదని ఆశావహులు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వ పెద్దలే మంత్రివర్గ విస్తరణను అడ్డుకుంటున్నారని ఇటు విపక్ష పార్టీలతో పాటు సొంత పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో ఉన్న అసలైన కాంగ్రెస్ నాయకులకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ పదవుల్లో, ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని కాంగ్రెస్ నేతలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వడం లేదని మహిళా కాంగ్రెస్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ లో ఊసరి వెళ్లే నాయకులకు పెద్దపీట వేస్తున్నారని మండిపడ్డారు. ఇటు కాంగ్రెస్ లోనైతే సొంత పార్టీ నేతలు ఇటు పూర్తి స్థాయి మంత్రివర్గ కార్యవర్గ జరగట్లేదని అయితే విమర్శిస్తున్నారు. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, చెప్పండి, ఇప్పటి వరకు పీసీసీ కార్యవర్గ విస్తరణ ప్రకటించలేదని అయితే చాలా మంది ఆశావహులు అయితే ఎదురు చూస్తున్నారు. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ లో చూసుకున్నట్టయితే గందరగోళ పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒకవైపు పీసీసీ కార్యవర్గ పూర్తి చేయలేదు, అదే మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 17 నెలలు అయింది. 17 నెలలు అయిన తర్వాత కూడా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో క్యాబినెట్ ఏర్పాటు కాలేదు. అయితే కాంగ్రెస్ లో ఉన్నటువంటి నేతలు పూర్తిగా అసంతృప్తితో ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ లో మొదటి నుంచి ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలకు ప్రాధాన్యత దక్కట్లేదు, ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులను పట్టించుకోవట్లేదు, డూప్లికేట్ కాంగ్రెస్ నాయకులను, ఊసరవెల్లి కాంగ్రెస్ నాయకులకే కాంగ్రెస్ నేతలు ప్రియారిటీ ఇస్తున్నారు అనేది కూడా పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 17 నెలలైంది, ఇంతవరకు కూడా క్యాబినెట్ ఎక్స్పెన్షన్ అనేది కాలేదు. అయితే ఓవైపు ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి. ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలే ఈ యొక్క మంత్రివర్గ విస్తరణను చేయడం ఇష్టం లేదు, అందుకే అడ్డుకుంటున్నారు అనేది కూడా ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలతో పాటు స్వపక్షంలో కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా కార్యవర్గంలో కూడా చూసుకుంటే కొత్త పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నియామకమైండు. ఆ తర్వాత కార్యవర్గం అనేది ఇప్పటి వరకు కూడా నియామకం జరగట్లేదు. కార్యవర్గంలో కూడా ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు, మొదటి నుంచి ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలకు, ఇటు కాంగ్రెస్ కార్యవర్గంలోతో పాటుగా నామినేటెడ్ పోస్టులో కూడా ప్రాధాన్యత ఇవ్వాలనేది కూడా కాంగ్రెస్ నేతల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తుంది. ఒకవేళ కాంగ్రెస్ నాయకులకు అటు నామినేటెడ్ పోస్టులో కానీ ఇటు పార్టీ కార్యవర్గంలో కానీ చోటు కల్పించకపోతే, అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకుంటాం అనేది కూడా ఇండికేషన్ ఇస్తున్నారు. ఇప్పటికే చూసుకోవచ్చు, మహిళా కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున ఏకంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఛాంబర్ ముందే బైఠాయించారు, పెద్ద ఎత్తున నిరసన చేశారు, ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులను పక్కకు పెడుతున్నారు. ముఖ్యంగా ఎన్నికల ముందు మహిళా కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అప్పట్లో బీఆర్ఎస్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉద్యమాలు, పోరాటాలు చేశాము, జైలుకి వెళ్ళాము, కేసుల పాలయ్యాము. అలాంటి మహిళా కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను పట్టించుకోవట్లేదు, ఎలాంటి ప్రభుత్వ పోస్టులు కానీ, నామినేటెడ్ పోస్టులు కానీ ఇవ్వట్లేదు. అంతేకాకుండా ఈ యొక్క పార్టీ పోస్టులు కూడా ఇవ్వట్లేదు. ఎవరైతే కాంగ్రెస్ కోసం కష్టపడలేదో, ఎవరైతే ఎన్నికల ముందు కాంగ్రెస్లోకి వచ్చారో వాళ్ళకే పెద్దపీట వేస్తుంది కాంగ్రెస్ అనేది కూడా పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఇప్పటికే నిజామాబాద్లో మంత్రివర్గంలో స్థానం లేదు, అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో ప్రాధాన్యత లేదు మంత్రివర్గంలో, హైదరాబాద్లో లేదు, రంగారెడ్డిలో లేదు. ఈ 4 జిల్లాల్లో, ఉమ్మడి జిల్లాలో మంత్రివర్గంలో ప్రాధాన్యత లేదు. ఈ 4 జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆశావాహులు ఉన్నారు. అంతేకాకుండా హైకమాండ్ కూడా కొంతమందికి కాంగ్రెస్లోకి వస్తే, అంటే బీజేపీ నుండి కాంగ్రెస్లోకి వచ్చే కొంతమంది నేతలకు కూడా ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. వివేక్ వెంకటస్వామి లాంటి వాళ్లకు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాళ్లకు మంత్రివర్గంలో మీకు స్థానం వస్తుంది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రివర్గంలో మీకు ప్లేస్మెంట్ ఉంటుంది, క్యాబినెట్ బెర్త్ కన్ఫర్మ్ చేస్తామని కూడా హామీ ఇచ్చినట్టు చెప్తున్నారు. వాళ్ళు కూడా ఎప్పుడెప్పుడు ఈ క్యాబినెట్ ఎక్స్పెన్షన్ అవుతుందని చూస్తున్నారు. అంతేకాకుండా బీసీలకు 42% అనేది కూడా
ఇప్పటికే స్థానిక సంస్థలో రిజర్వేషన్లు ప్రకటిస్తాము ఇస్తామని కాంగ్రెస్ చెప్తుంది. మరి బీసీలకు న్యాయం చేయండి, ఈ యొక్క క్యాబినెట్ ఎక్స్పెన్షన్ లో కూడా బీసీలకు 6 4 ఇవ్వండి అనేది కూడా పట్టుబడుతుంది. ఈ యొక్క నేపథ్యంలో పూర్తిగా గందరగోళం నెలకొంది. శాలిని ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో కాదు, క్షేత్రస్థాయిలో కూడా పెద్ద ఎత్తున గందరగోళ పరిస్థితి కాంగ్రెస్ లో ఉంది. ఎందుకంటే ఎన్నికల ముందు ఎవరైతే వచ్చారో, ఊసరవెల్లి రాజకీయాలు ఎవరైతే చేస్తారో, ఎక్కడ పచ్చగుంటే అక్కడికి ఆ పార్టీలోకి ఎవరైతే వెళ్తారో వాళ్ళకే కాంగ్రెస్ ప్రాధాన్యత ఇస్తుంది. కరడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్తలకు